పాఠశాలకు వెళ్తున్నానని బయలుదేరిన విద్యార్థిని ఒక్కసారిగా గుండెపోటు వచ్చి రోడ్డుపై కళ్లు తిరిగి పడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం సిగారాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. విద్యార్థిని పెద్దనాన్న కామారెడ్డి పట్టణంలోని కల్కీనగర్ కాలనీలో నివాసం ఉండగా అప్పుడప్పుడు పెద్దనాన్న ఇంటి వద్దే ఉండి పాఠశాలకు వస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే కల్కీనగర్ నుంచి నడుచుకుంటూ పాఠశాలకు వస్తుండగా జీవాదాన్ స్కూల్ వద్ద ఒక్కసారిగా గుండెపోటుతో కళ్లు తిరిగి పడిపోయి వెంటనే పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే హార్ట్ బీట్ కొట్టుకోవడం ఆగిపోయింది. అయినా వైద్యులు సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శ్రీనిధి మృతితో అటు సింగరాయపల్లి గ్రామం ఇటు పాఠశాల విషాద ఛాయలో అలుముకున్నాయి. చదువు విషయంలో శ్రీనిధి ముందంజలో ఉండేదని, మంచి విద్యార్థిని తాము కోల్పోయామని పాఠశాల ప్రిన్సిపల్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్తున్నానని బయలుదేరిన విద్యార్థిని ఒక్కసారిగా గుండెపోటు వచ్చి రోడ్డుపై కుప్పకూలిపోయింది. ఇదే ఘటనకు సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, చెప్పండి. భవిష్యత్ కామారెడ్డి పట్టణంలో విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందిన సంఘటనకు చోటు చేసుకుంది. పాఠశాలకని వెళుతున్న శ్రీనిధి 14 సంవత్సరాలు, తను 10వ తరగతి చదువుతుంది. కామారెడ్డి పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాల చదువుతుంది. ఈ అమ్మాయికి వచ్చేసి సింగరాయపల్లి గ్రామం. కాకపోతే తన పెద్దనాన్న కామారెడ్డిలోని కల్కీనగర్ లో ఉంటారు. అప్పుడప్పుడు తన పెద్దనాన్న ఇంటి నుంచి కూడా పాఠశాలకు వెళ్తుంది శ్రీనిధి. రోజువారీ రాగానే ఈ రోజు కూడా తను పాఠశాలకు వెళుతూ మార్గ మధ్యంలో కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి అక్కడే పడిపోయిన శ్రీనిధి అప్పుడే స్పందించిన పాఠశాల యాజమాన్యం వెంటనే తనను అక్కడ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే శ్రీనిధి మృతి చెందింది. స్కూల్ యాజమాన్యం కూడా వెంటనే స్పందించారు. 107 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈ 14 ఏళ్ల అమ్మాయికి గుండెపోటు రావడంతో అటు స్కూల్లో, ప్రైవేట్ పాఠశాలలో, ఇటు సింగరాయపల్లిలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. మంచి యాక్టివ్ గా ఉండే అమ్మాయి శ్రీనిధి అని పాఠశాల యాజమాన్యం కూడా చేశారు. అటు ఆసుపత్రి వర్గాలు కూడా చాలా ప్రయత్నించాయి. సిపిఆర్ చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఉన్నట్టుండి కళ్ళ ముందు ఒక్కసారిగా అమ్మాయి తన ఫ్రెండ్స్ కూడా తమ ముందే పడిపోవడం, మృతి చెందడం పట్ల విద్యార్థులు అయితే చాలా కన్నీరు ముందీరయ్యారు. సింగరాయపల్లిలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. యాక్టివ్ గా ఉండే అమ్మాయి ప్రతిరోజు స్కూల్ కు వెళ్తుంది. అట్లాంటిది స్కూల్ కు వెళ్లిన అమ్మాయి శవమై తిరిగి రావడం పట్ల మాత్రం వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు చాలా యాక్టివ్ గా ఉండేదని, తమ పాప ఎలా జరిగింది అసలు అంతుపట్టని పరిస్థితి. ఎందుకంటే ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా వెళ్ళింది. తన పెద్దనాన్న ఇంటి దగ్గర నుంచి వెళ్ళింది. నడుచుకుంటున్న వెళ్తున్న పాపకు ఒక్కసారిగా ఇట్లా కూలిపోయి మృతి చెందడం మాత్రం చాలా బాధ. పాఠశాల యాజమాన్యం కూడా వాళ్ళ టీచర్లంతా కూడా విద్యార్థికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేశారు. చాలా యాక్టివ్గా ఉండే శ్రీనిధి ఇలా మొదలు దూరం అవడం వాళ్ళైతే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడే విద్యార్థికి సంబంధించి పోస్ట్ మార్టం అయితే పూర్తయింది. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తన పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు. శ్రీనిధి యొక్క మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పారు. అసలు ఈ మృతి కారణంగా కామారెడ్డిలో కూడా అందరూ ఇదే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 14 ఏళ్ల పాపకు హార్ట్ అటాక్ రావడం ఏంటని చెప్పి అందరైతే విస్తుపోతున్నారు. డాక్టర్లు కూడా చాలా ప్రయత్నించారు, సిపిఆర్ చేశారు, కరెంట్ షాక్ ట్రీట్మెంట్ కూడా చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. 10 నిమిషాల్లోనే యాక్టివ్ గా ఉన్న అమ్మాయి స్టూడెంట్ చనిపోవడం మాత్రం కామారెడ్డి పట్టణంలో విషాద ఛాయల అలుముకున్నాయంటూ పాఠశాల అయితే ప్రైవేట్ సీడీసీ చదువుతున్న పాఠశాల కూడా విద్యార్థులందరూ కూడా కన్నీరు మున్నీరు అయ్యారు. రోజు తమతో యాక్టివ్ గా ఉండేదని, చాలా చదువులో కూడా యాక్టివ్ ఉండే శ్రీనిధి ఒక్కసారి మృతి చెందడం పట్ల ఆ పాఠశాలలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.